దళితులు మళ్ళీ క్రిస్టియన్ వైపు మళ్ళడానికి క్రైస్తవులు ఏమన్నా హెల్ప్ చేసి వాళ్ళ వైపు ఏమైనా లాగే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటారా? ఎందుకు మారిపోతున్నారంటే ఒక క్రిస్టియను మారినప్పుడు క్రిస్టియన్ స్కూల్కి తీసుకొచ్చి చదువు నేర్పుతున్నారు. క్రిస్టియన్గా ఉన్నప్పుడు అతనికి ఆరోగ్యం బాగాలేకుంటే మిషనరీ పెట్టి ఈ దేశాల్లో వైద్యం చేస్తున్నారు. క్రిస్టియన్ కాలేజీలు పెట్టి క్రిస్టియన్ బిడ్డ అని చెప్పేసి ఆ బిడ్డకి మంచి విద్యనిచ్చి డాక్టర్లు చేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ చేస్తారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో చాలా మంది క్రిస్టియన్ హాస్టళ్లలో చదువుకొని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. దళితులు అనే వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే బాప్తికి చెందిన వాళ్ళు అంటారా, లేకపోతే వేరే ఏమన్నా చేశారా? దళితులు అనేటోళ్ళని దగ్గర తీసుకోవడానికి కారణం ఏంటంటే మత మార్పిడి చేయటానికి. వాళ్ళ తలకాయలో మెదడు లేదు, వాళ్ళ తలకాయలో ఉన్నది పేడ. ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి మెయిన్ థింగ్ మత మార్పిళ్ళు, చైన్ క్రాఫ్టింగ్, ఇంకా ఆడవాళ్ళని నన్స్గా మార్చి వేరే దగ్గర పంపించడాలు, ఇవే జరిగింది. దళితులు కానీ క్రిస్టియన్లు కానీ కోయిలు లంబాడి బిడ్డలు అందరినీ దగ్గర తీసుకొని అద్దుకుంది గుండెకామ. గుండెకి అద్దుకుంది తప్ప ఏ గుండెని గాయం చేయలేదు. అందుకే మీరు ఇప్పుడు క్రిస్టియానిటీ ట్రస్ట్లను నమ్ముతారు. మా దళిత పిల్లలు ఇప్పటిదాకా ఆత్మగౌరవంగా బతకటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే విద్య కానీ ఉపాధి కానీ మా ఆరోగ్యానికి సంబంధించిన వాటన్ని మీద మా దళిత పిల్లలు ఇప్పుడు గౌరవంగా ఆత్మగౌరవంగా బతుకుతానికి కారణం వాళ్ళు అని చెప్పేసి మేము బలంగా చెప్తున్నాం. అరే గుళ్ళ మెట్టగాడికి వస్తే నేను మా ఓడి కాదురా నువ్వు వెళ్ళిపో అంటే మేమెందుకు మీ దగ్గరకు వస్తాం? హిందువుల దగ్గరే కొనుక్కోండి, హిందువులను మాత్రమే ఎక్కువగా అప్రోచ్ కండి ఏదైనా కొనుక్కోవాలన్నా వ్యాపారం చేయాలన్నా. ఇప్పుడు మీరు వేసుకున్న సొక్క ఒక హిందూ తయారు చేసిందా? ఇప్పుడు నువ్వు వేసుకున్న పాయింట్ ఒక హిందూ తయారు చేసిందా? నువ్వు వాడే సబ్బు ఒక హిందూ తయారు చేసిందా? ఆ సబ్బు హిందూ తయారు చేసిందా? నువ్వు తినే ఫుడ్ హిందువులు తయారు చేసిందా? హిందువులం బంధువులం గంగాజల బిందువులం అని మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారు కదే. మరి మీ దళితులం గాలి వదిలి మళ్ళీ పీరుతున్నాం, మరి మా గాలి మీరు మిగుతున్నారుగా, పెట్టుకోపోయారు ఆక్సిజన్లు. ఎవరైతే అంబేద్కర్ని కొంచెం అపోజ్ చేసి మాట్లాడతారో వాళ్ళ మీద ఎందుకండి మీరు పగబట్టినట్టు చేస్తున్నారు? అంబేద్కర్ గారిని అమ్మకోకుండా, అంబేద్కర్ గారి రూపాన్ని అమ్మకోకుండా, అంబేద్కర్ గారిని కొలిసే వాళ్ళే అంబేద్కరిస్టులు అంటారు. నేను అంబేద్కర్ వాదిని అని అంబేద్కర్ సందాలు అడుక్కున్నాడు అమర ప్రసాద్. అంబేద్కర్ గారి గురించి విగ్రహాలు పెట్టింది అమర ప్రసాద్. మేము దళితులు అనేటోళ్ళం, మాకు మేము గౌరవించుకోం. పోయి ఆ మనుధర్మ శాస్త్రానికి కానీ సనాతన ధర్మానికి హిందుత్వానికి ఎన్నుపోస కట్టుకున్నది వంగబెట్టడం కోసం ఇలాంటి అమర ప్రసాదులు పుట్టారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మళ్ళీ సేమ్ గెస్ట్, కాకపోతే ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆయన కలవడం జరిగింది. సో ఆయన ఎవరో కాదండి, సిఎండిఎఫ్ అండ్ బిఎంపి పార్టీ నాయకులుగా ఉన్నటువంటి మట్టి ప్రసాద్ గారు మళ్ళీ రావడం జరిగింది. కొన్ని విషయాలు ఆ రోజు మాట్లాడడానికి మర్చిపోయారంట. సో ఆ విషయాల గురించి కూడా మాట్లాడతాను నేను. అవి చాలా ఇంపార్టెంట్, జనానికి తెలియాలి అని చెప్పేసి మన దగ్గరికి మన స్టూడియోకి రావడం జరిగింది. సో లెట్స్ వెల్కమ్ మట్టి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్. చెప్పండి, ఏంటి విశేషాలు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ బాంబు పేల్చడానికి వచ్చారు? దళితుల్లో హిందువులు ఉన్నారా లేరా? దళితుల్లో హిందువులు ఉన్నారా? ఉన్నారు. అయితే ఇప్పుడు దళితుల్లో హిందువులు ఉండి క్రిస్టియన్స్ వాళ్ళ పథకాలకి అండ్ వాళ్ళ హాస్టల్స్లో చదువుకోవడం, వాళ్ళు అసలు ప్రతిదీ కూడా క్రిస్టియన్ సంబంధించింది ఎక్కువ చేస్తున్నారు. దళితులు మళ్ళీ క్రిస్టియన్ వైపు మళ్ళడానికి క్రైస్తవులు ఏమన్నా హెల్ప్ చేసి వాళ్ళ వైపు ఏమైనా లాగే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటారా? మీరన్నదే ఆ వాస్తవం అది. ఎందుకంటే దళితులు అనేటోళ్ళని మమ్మల్ని మీ గుళ్ళోకి రానిస్తే మీరు ఉన్న సమాజంలోకి మమ్మల్ని గౌరవంగా రానిస్తే మేము మీతోనే ఉంటాం కదా. మీరు రానికోకుండా మమ్మల్ని కలవకోకుండా దూరంగా పెట్టి మమ్మల్ని విడిగించి దూరంగా పెట్టడం వల్ల మేము దూరంగా ఉండాలి, మీరు ఊరవతలు ఉండాలా, ఊరుకు దూరంగా ఉండాలని చెప్పేసి అని మీరు అంటరాని వాళ్ళని చెప్పేసి అని మీ మనుధర్మ శాస్త్రం సనాతన ధర్మం ద్వారా మమ్మల్ని ఇంకా అనసదొక్కి మమ్మల్ని ఎన్నిపోసలో ఉంచుతున్నారు. కాబట్టి
దళితులు అనేటోళ్ళు క్రిస్టియన్కి మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారంటే ఒక క్రిస్టియను మారినప్పుడు క్రిస్టియన్ స్కూల్కి తీసుకొచ్చి చదువు నేర్పుతున్నారు. క్రిస్టియన్గా ఉన్నప్పుడు అతనికి ఆరోగ్యం బాగాలేకుంటే మిషనరీ పెట్టి ఈ దేశాల్లో వైద్యం చేస్తున్నారు. క్రిస్టియన్ కాలేజీలు పెట్టి క్రిస్టియన్ బిడ్డ అని చెప్పేసి ఆ బిడ్డకి మంచి విద్యనిచ్చి డాక్టర్లు చేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ చేస్తారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో చాలామంది క్రిస్టియన్ హాస్టళ్ళల్లో చదువుకొని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? మీరు దూరం పెట్టబట్టే మేము క్రిస్టియన్కి దగ్గరగా అవుతున్నాం. ఎవరిని దూరం పెట్టారు? హిందూ మతం మీద ఉన్న హిందుత్వవాదులు దూరం పెట్టబట్టే కదా క్రిస్టియన్లకు దూరం అయ్యింది. ఇప్పుడు హిందూవాదులకి మిమ్మల్ని దూరం అవ్వమని చెప్పారు ఎవరైనా? మీకు కావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అవి మీకు ఉంటాయి కదా, మీరు వెళ్ళి అడగచ్చు కదా, మీరు దాని గురించి ఫైట్ చేయండి. అంతేగాని మీరు వెళ్ళడం లేకపోతే క్రిస్టియానిటీ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి క్రిస్టియానిటీ మతం తీసుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోవడం, లేదా వాళ్ళు చదివిపిస్తున్నారు మా పిల్లలని చెప్పి మీరు చెప్పడం. సరే, సేవ అనేది ఎవరైనా చేయొచ్చండి. అది క్రిస్టియన్స్ చేయొచ్చు, హిందూస్ చేయొచ్చు, అండ్ ముస్లిమ్స్ దగ్గర కూడా చాలా ఉంది. కానీ ఇప్పుడు మీరు చెప్పే విధానంలో నాకేం అర్థమవుతుందంటే క్రిస్టియన్స్ అనేవాళ్ళు హెల్ప్ చేస్తే ఒక దృక్పథంతో రావడం. అంటే నాకు ఎక్కువగా ఏంటంటే మదర్ తెరీసా గారు అనేది ఒక చిన్నది బాగా నాటుకుపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కానివ్వండి, లేకపోతే కొన్ని సంవత్సరాల కిందట కూడా, అంటే ఒక 2-3 సంవత్సరాల కిందట వేసుకోండి, ఒక 2-3 సంవత్సరాల కిందట కూడా కొంతమంది వీడియోస్ పెట్టడం జరిగింది. అసలు మదర్ తెరీసా అనే ఆవిడ వచ్చారు, ఇక్కడ సేవలు చేశారు. ఆవిడ ఎంతో చాలా కష్టపడి ఎంతోమందిని సాకారని కూడా విన్నాను నేను. ఓకే. కానీ అదేవిధంగా ఆవిడ ఉన్నటువంటి ఎట్లా అంటే ఆవిడ పేరు మీద ఉన్నటువంటి ట్రస్ట్లో ఆవిడ చనిపోయేటప్పటికి కొన్ని లక్షల కోట్లు డబ్బులు ఉండడం. ఓకే. అవి ఏమైనాయో తెలియదు, తర్వాత సంగతి అది. అవి చారిటీలో ఉన్నాయా లేకపోతే తర్వాత ఉపయోగించలేదో తెలియదు నాకు. ఓకే. బట్ ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత చేసినటువంటి మెయిన్ థింగ్ మత మార్పిళ్ళు, చైన్ క్రాఫ్టింగ్, ఇంకా ఆడవాళ్ళని నన్స్గా మార్చి వేరే దగ్గర పంపించడాలు, ఇవే జరిగినాయి. సో అదే దాన్ని ఇప్పుడున్నటువంటి ఎవరైతే క్రిస్టియన్స్ మీకు అంటే దళితులు అనే వాళ్ళకి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే బాప్తికి చెందిన వాళ్ళు అంటారా, లేకపోతే వేరే ఏమన్నా చేశారా? మదర్ తెరీసా గారు ఈ భారతదేశంలో దళితులు అనేటోళ్ళని దగ్గర తీసుకోవడానికి కారణం ఏంటంటే మత మార్పిడి చేయడానికి హిందువులని దగ్గర తీసింది, క్రిస్టియన్ని దగ్గర తీసింది. ఆకలి అయితే అన్నం లేకోకుంటే రేగడ మట్టి తిని బతికిన బిడ్డలను కూడా ఆమె దగ్గర తీసింది. ఆమె మీద నిందలేయటం కంటే ఆమె గురించి తెలుసుకోవటం ఈ బతాయిగాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే సమాజంలో మంచి కంటే చెడుని ఎక్కువ ఉపయోగిస్తారు. మదర్ తెరీసా గారు ఆమె పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని తల్లిదండ్రుల దగ్గర పోకోకుండా జీవితాన్ని త్యాగం చేసి ఒక ట్రస్ట్ పెట్టి వికలాంగులకి, వితంతులకి, మహిళలకి వీళ్ళందరికీ వైద్యానికి సంబంధించి అందరి దగ్గర డొనేషన్ అవి అడిగి ఆమె పెళ్ళి లాస్ట్ చనిపోయిన దాకా కూడా పెళ్లి చేసుకోకుండా ఆమె సొంతంగా ఏమి తీసుకొని పోకోకుండా ఆమె ఈ భారతదేశానికి చేసిన సేవకి ఈ దేశం కూడా ఆమె గౌరవించి అవార్డులు కూడా ఇచ్చిన చరిత్ర మదర్ తెరీసా గారు. అలాంటి మదర్ తెరీసా గురించి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు మాట్లాడి యూట్యూబ్లలో అప్లోడ్ చేయటం మట్టుకి వాళ్ళ మైండ్ సెట్కి, వాళ్ళ మైండ్లో బుర్ర లేదు, వాళ్ళ తలకాయలో మెదడు లేదు, వాళ్ళ తలకాయలో ఉన్నది పేడ. ఆ పేడ వాళ్ళు తిప్పిస్తుంది వాళ్ళది. సరే, మీరు యూట్యూబ్లో మీరు చూసారా? చూసాం. చెప్పండి. మదర్ తెరీసా గారు ఒక హెచ్ఐవి ఉన్న బాధితురాలని ఇంజక్షన్ మంచిగున్న వాళ్ళకి వేసి ఆమెకి హెచ్ఐవి వచ్చేటట్టు చేయటం, ఆ జ్వరం తగిలిన బాలులు అయితే ఎవరుంటారో ఆ జ్వరం తగిలకోకుండా జ్వరం తగిలి ఉన్నోడికి పారాసిటమాల్ వేసి ఇంకో డోస్ వేసేదట. అస్సలు జ్వరం లేని అబ్బాయికి కూడా అదే పారాసిటమాల్ డోస్ వేసి అబ్బాయిని కూడా అనారోగ్యంగా కారణం అయ్యేటానికి మదర్ తెరీసా చేసిందని చెప్పేసి అని మన కాడున్న ఆడబిడ్డలని ఏరే దేశానికి ఎగుమతి చేసిందని చెప్పేసి అని ఇలాంటి రకరకాలుగా ఆ మీద నిందలు వేసుకుంటూ వస్తున్నారు. వాడికి తెలవదు అసలు మదర్ తెరీసా గారు ఎందుకు వచ్చారు, ఎందుకు సేవ చేశారు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, కుటుంబానికి దూరం ఎందుకున్నారు, వైట్ అండ్ బ్లూ డ్రెస్ వేసుకొని ఆమె ఎందుకు సేవ చేశారు అనేది మాత్రం బయటికి రాదు. మంచిని ఎవరు చెప్పరు కండి, చెడునేగా చెప్పేది. మదర్ తెరీసా గారిని అనే ముందు వాడి మైండ్లో ఉన్న పేడని తొలగించుకుంటే మంచిదని చెప్పేసి అని అంటున్నా. ఎందుకంటే ఎంతమందికండి మీరు చూడండి, ఎన్ని ట్రస్టులు, ఎన్ని వ్యవస్థలు, ఎంతమందికి ఆరోగ్యాలు, ఎంతమందికి ఇల్లులు కట్టడాలు కానీ, వాళ్ళకి ఫింక్షన్లు ఇవ్వటం కానీ రకరకాల పద్ధతిలో అడక్కొచ్చి తీసుకొచ్చి మీ అందరికి పెట్టి
దళితులు కానీ క్రిస్టియన్లు కానీ కోయిలు లంబాడి బిడ్డలు అందరిని దగ్గర తీసుకొని అద్దుకుంది గుండెకామ. గుండెకు అద్దుకుంది తప్ప ఏ గుండెని గాయం చేయలేదు. కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు దీన్ని పుకారు చేస్తున్నారు తప్ప ఇలా వాస్తవం లేదు అని చెప్పేసి బలంగా చెప్తాం మేమే. మదర్ తెరిసా గారిని కొంచెం పక్కన పెడదే, మా దళితుల కోసం హిందువులు ఏమైనా ట్రస్ట్ పెట్టారా? దళితుల కోసం మీరేమైనా హాస్టల్స్ కట్టారా? మా దళితుల కోసం మీరేమైనా ప్రత్యేక పథకాలు తీసుకొచ్చారా? మా దళితుల కోసం ప్రత్యేకమైన స్కూల్ ఏమైనా ఏర్పాటు చేశారా? మా దళితుల కోసం ప్రత్యేకంగా మందిరాలు ఏమైనా తయారు చేశారా? మేము పూజించుకోవడానికి హక్కు లేదే. మాకు పెట్టారు మీరు మాకు పెట్టింది ఏంది? మీరు దళితులైనటోళ్ళు ఊరవతలు ఉండాలా, ఊర్లోకి వస్తే మేము పేడ కలాప్ జల్లుతాం, ఊర్లోకి వస్తే రాళ్లతో కొడతాం, మూతికి ముంత ముడ్డికి తాటాకు కట్టి మిమ్మల్ని తిప్పుతాం. ఇదే కదా మీ దరిద్రపైన సంస్కృతి. మా దళితులకు మీరు చేసింది ఏముందంటున్నా? మా దళితులు ఇంకా ఇప్పటికి 78 సంవత్సరాలల్లా ఇప్పటికి అంటరాని వాళ్ళనే చూస్తున్నారు. మీరు రాండి, మా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకోండి. మా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయిని చంపుతారు. ఒకవేళ అమ్మాయి అబ్బాయిని చేసుకుంటే అమ్మాయిని చంపుతారు. దళితుల్ని ఇంకా వివక్ష లేదని ఎక్కడంటారు మీరు? మా మీద వివక్ష పెట్టిందే మీరు. మా దళితులను ఇంకా అంటరానం చేసి మమ్మల్ని ఎంత విచిత్రమైన చిత్రహింసలు పెట్టి, చదువుకున్నా మాకు వివక్షతే, చదువు లేకున్నా వివక్షతే, రోడ్డు మీద పోయినా వివక్షతే, నడిచినా వివక్షతే, మాట్లాడినా వివక్షతే. మీకు విషయం తెలుసా అండి? మేము ఒక పెళ్ళికి పోయాను. పెళ్ళికి పోతే ఆ దళితుడికి మాట్లాడుతుంటే పుప్పెరలు వస్తాయి అంటారు కదా. ఆడ ఒక అయ్యగారు మంత్రాలు చేస్తాడు. అయ్యగారు ఎట్టగాదు అయ్యగారు ఎట్ట అని చెప్పేసి అన్నాడు. పుప్పెర పడ్డది. అదే నువ్వు దళితుడు రా, నువ్వు మాట్లాడుతున్న పుప్పెరలు పడ్డాయి, నేను ఇంటికి పోయి స్నానం చేసి రావాలి, అప్పటిదా పెళ్ళి అయిపోవాలి. ఇది దళితులకున్న గౌరవం. అంటే ఇది ఎప్పటికీ ఉందంటారు? ఇప్పటికి ఉందండి. రమ్మానండి, బ్రాహ్మణుల అయ్యగారుల్ని దళితులకి ఇంట్లోకి వచ్చి పెళ్లి చేయమనండి. దళితులకి బయలులోనే పెళ్లి చేస్తారు అయ్యగారులు వాళ్ళే. అంటే గుళ్ళోకి రానిరు, మా పెళ్ళిళ్ళు కూడా వీళ్ళు చేయరు. అంత వివక్షతగా వీళ్ళు ఉంటారు. మరి మేమెందుకు వాళ్ళ దగ్గర పోవాలి? మాకు అంత అవసరం ఏమని చెప్పి వాళ్ళ దగ్గర పోవటానికి? అందుకే మీరు ఇప్పుడు క్రిస్టియానిటీ ట్రస్ట్లను నమ్ముతారు. అంతేగాండి, అటువైపు వెళ్తారు. అంతే కదా. ఇప్పుడు మమ్మల్ని ఆప్యాయతగా దగ్గర తీసుకొని గుండెలకు అద్దుకొని, ఈ దేవుడు నీ దేవుడు, నువ్వు ముట్టుకోవచ్చు, నువ్వు తాకొచ్చు, ఈ దేవుని నువ్వు నమ్ముకోవచ్చు అని చెప్పేసి అన్నప్పుడు మాకు చాలా గౌరవంగా మేము ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అరే గుళ్ళ మెట్టగాడికి వస్తే నేను మావోడి కాదురా నువ్వు వెళ్ళిపో అంటే మేమెందుకు మీ దగ్గరకు వస్తాం? అరే నెత్తిన శంఖం పెట్టి నీ గోత్రం చెప్పంటే మాకేం గోత్రం తెలుసు? మాకేం గోత్రం తెలుసు? ఆ గోత్రం తెలిస్తేనే నీ నెత్తిన అది పెడతాం, లేకపోతే మేము పెట్టమని చెప్పేసి అని మీరు అంత అరాచకంగా మీరు గుళ్ళోకి వచ్చినప్పుడు గోత్రం అడిగితే మాకు తెలుసు ఆ గోత్రాలు? మమ్మల్ని దూరం పెట్టింది మీరు కదా, మాకేం తెలుసు గోత్రాలు? గోత్రం చెప్పి నీకు డబ్బులు వేయాలా? మీకు గోత్రం చెప్పి డబ్బులు వేయాలా? నా గోత్రం పేరు చెప్పి నా గోత్రం పేరు మీద డబ్బులు వేయాలా? మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు అదొకటి? చేసినాం సార్, చాలాసార్లు చేసినాం. నన్ను అడిగారు, నేను పోయినా ఒక హిందూ గుళ్ళోకి, మీ గోత్రం ఏందన్నారు. నా గోత్రం ఏంది? నా గోత్రం లేదు, నేను ఒక దళితుణ్ణి, నాకు మా అయ్య చెప్పలే, మా తాత చెప్పలే, ఇంకెవడు చెప్పలే. నాకు వచ్చిన నెత్తిన పెట్టిన గోత్రం ఏందని నా గోత్రం తెలియదన్నా. జేబులో ఉన్న 10 రూపాయలు తీసి వేసినాం, బయటికి పోయినాం. నీకు గోత్రంతోనేం పని? ఈ మధ్య రాఘవరెడ్డి అనే ఆయన రామరాజ్యంతో వచ్చి అర్చకులు రంగనాథం మీద దాడి జరిగింది కదా, గుళ్ళందరూ పోయి ఈ గోత్రం గల్లోల పేర్లన్నీ ఇవ్వండి, ఈ గోత్రం వాళ్ళు రాముడికి సేవకు పనిచేస్తారు, అవసరమైతే ప్రాణం తీస్తారు, పానం ఇస్తారు అని చెప్పేసి అట్టయితే గోత్రాలు అడుగుతారు. దళితులు పోయినప్పుడు గోత్రాలు అడుగుతారు. గోత్రం తెలక మేము ఎట్లకట్లా, గోత్రం తెలక మీ దేవుడు కడిగిపోట్ల. మమ్మల్ని ఫస్ట్ నుంచి మేము దగ్గర పెట్టుకుంటే మా గోత్రం తెలిసిద్ది. నువ్వు పెట్టుకోలేదు కదా మాకు. నువ్వు పొద్దున్నే రావణు లేపేది నువ్వే, లక్ష్మణుని లేపేది నువ్వే, సీతమ్మ వారిని లేపేది నువ్వే, ఆంజనేయుల స్వామిని లేపేది నువ్వే, పూజ చేసేది నువ్వే. సరే మేము కూడా వద్దాం, మేము కూడా లేపుదాం అంటే నువ్వు రావద్దు, నువ్వు లేపకూడదు అంటుంది. ఇప్పటిదాకా ఏదైతే మా దళిత పిల్లలు ఉన్నారో, మా దళిత పిల్లలు ఇప్పటిదాకా ఆత్మగౌరవంగా బతకటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే విద్య కానీ ఉపాధి కానీ మా ఆరోగ్యానికి సంబంధించిన వాటన్ని మీద మా దళిత పిల్లలు ఇప్పుడు
గౌరవంగా ఆత్మగౌరవంగా బతుకుతానికి కారణం వాళ్ళు అని చెప్పేసి అని మేము బలంగా చెప్తున్నాం. ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు మీరు సరే హిందువుల యొక్క ఎట్లాంటి ట్రస్ట్ లేవని మీరు అంటున్నారు. అవును, మీరు తెలుసుకోలేదేమో నా ఉద్దేశం అంతే. చెప్పండి, మీరు ఎందుకంటే ఏమన్నా చాలా ఉంటే వరకు ఉండే ఉండొచ్చు కదా. చెప్పండి అంటున్నా. మీకు మీరు ఇప్పుడు ఉన్నది రాజకీయాల్లోనే కదా. అవును, మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మీకంటూ ఒక ఇది తెలీదా? తెలుసుకోవాలి కదా మీరు కూడా. అవును. ఫస్ట్ తెలుసుకోండి ఒకసారి, ఎందుకంటే ఎక్కడో చోటు ఉండే ఈ ఉంటాయి. దేశంలో మదర్ తెరెసా గారు మిషనరీ స్థాపించినప్పుడు ఏ హిందువులు స్థాపించలేదు, తీసుకొచ్చింది మదర్ తెరెసా గారు. ఏ హిందువులు ఎప్పుడు ఒక్కడు కూడా లేవు అని చెప్పేసి అని నేను బలంగా నమ్ముతున్నా. మీరు ఏ హిందువులు లేరు అంటున్నారు, అలానే ఏ హిందువు లేడు. మామూలుగా ఎట్లా అంటే పిల్లల్ని చైల్డ్ క్రాఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఆడవాళ్ళని ఎగుమతి చేసిన వాళ్ళు ఆ టైంలో ఎవరు లేరు. ఓకేనా? అండ్ చాలా వరకు కూడా మరి బాబాల పేరు మీద, డేరా బాబా పేరు మీద అది ఇప్పుడు గురించి మాట్లాడుతున్నారు. మీరు అప్పుడంటే గురించి మాట్లాడలేదు కదా. ఇప్పుడు మదర్ తెరెసా గురించి మీరంటే ఇప్పుడున్న డేరా బాబాల ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు డేరా బాబాలు ఆడబిడ్డల్ని రేప్ చేసి సిక్ పర్సన్ కదా ఆయన. అవును, సిక్కిస్తే కదా ఆయన. అవును. మరి డేరా బాబా లాగా కొంతమంది బాబాలు ఆడబిడ్డల్ని ఆగం చేసి సంపి వాళ్ళ బొందల మీద చెట్టు మలిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు ఆ హిందూ మతంలో ఉండి ఆడబిడ్డలను చంపి ఆ బొంద మీద చెట్టును మలిపిస్తారు. పర్వాలేదు, ఆవిడ అట్లా చేసినా పర్వాలేదు, ఆమె చెయ్యలేదు, అదే చేస్తున్నారు కదా. యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేస్తున్నారు తప్ప ఆమె చెయ్యలేదు అని చెప్తున్నా. సరే ఫైన్, మనం ఈ విషయం తర్వాత మాట్లాడదాం. యాక్చువల్లీ ఏంటంటే మా వ్యూవర్స్లో కొంతమంది అడిగారండి, మీరు సంథింగ్ ఏదో సంబరాల్లో దున్నపోతున్న నరికి ఏదో అన్నారు కదా, అసలు ఏంటి అది మ్యాటర్ ఏంటి? దున్నపోతుని నరికి మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మా కులదేవత బంగారు మైసమ్మ ఉంటుంది మా ఊర్లో. అక్కడ ఏంటంటే ఆ మైసమ్మ పండగ రోజు మేము ఏం చేస్తామంటే, మాకు బయన్లయ్య గారు ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, మా ఊరు పెద్ద మాదిగా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే పండగ ఊరు మొత్తం ఒక 300 కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబానికి ఒక 200 300 వేసుకొని ఆ పండగని మన దేవత మన ఆడబిడ్డ అని చెప్పేసి గౌరవించి దున్నపోతుని తీసుకొచ్చి దానికి బలి అంటారు కదా, బలి దున్నపోతుకి మెడకి తాడు కట్టి నడుము కట్ట కట్టి బారుగా ఉంచి మా ఊరు ఎవరైతే పెద్ద మాదిగా ఉన్నాడో ఆయనతో పెద్ద కత్తిచ్చి ఆ దున్నపోతుని నరికిచ్చినాక ఆ మాసాన్ని అక్కడ ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనిషికి పోగులేసుకొని పంచుకొని దేవత పెట్టిన నైవేద్యం ఆహారాన్ని ఇష్టంగా తింటారు. ఇది సంస్కృతి. అది మీరు ఇంకా అక్కడే ఉన్నారు కాబట్టి మీకు లేదు, ఇప్పటికీ మీరు ఇంకా అక్కడే ఉన్నారు, ఇంకా బలుల దగ్గరే ఉన్నారు, బయటికి ఇంకా రాలేదు. మీరు ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే నాకు తెలిసినంత మటుకు ఏంటంటే మీకు కూడా అసలు ఇప్పుడు దేశం ఎంత అభివృద్ధి చెందింది, ఎవరెవరికి ఏ ఇవి ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది మీకు. మేమేమంటామంటే ఇంకా నరికేటోళ్ళు అక్కడనే ఉన్నారు, ఆ నరికేది వదిలిపెట్టి బయటకు వచ్చిన ఉద్యోగాలు చేస్తున్నారు మా వాళ్ళు, మా దళితులు. నరికే కాడ ఉండే బ్యాచ్ ఒకటి ఉంది. నరికే కాడ మేము ఉండొద్దు, మేము విద్యకి వెళ్ళిపోవాలా, ఉపాధికి వెళ్ళిపోవాలా, డెవలప్మెంట్ కావాలనే బ్యాచ్ కూడా వెళ్ళిపోయింది. నరికే బ్యాచ్ ఇంకా అక్కడనే ఉంది. అల్ల నుంచి బయటకు వెళ్ళారు కొంతమంది, మళ్ళీ వచ్చారు కొత్త వాళ్ళు. అందులో అయ్యి వాళ్ళు వాళ్ళ అయ్యలు వాళ్ళ తాతలు నేర్పిన సంస్కృతి నేర్చుకుంటారు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే మీరైనా కానీ ఎవరైనా కానీ కొన్ని సంస్కృతులని ఏ పాటించాలి ఏ పాటించకూడదు కూడా తెలుసుకోవాలి కదా నా ఉద్దేశం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎట్లా అంటే పాత ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారు, ఆవుల్ని మేపేది మేమే ఉంటాము అండ్ ఆవుల్ని జాగ్రత్త చూసుకునేది మేమే. చాలామంది దాని గురించి మాట్లాడకుండా హిందువుల దగ్గరే కొనుక్కోండి, హిందువులను మాత్రమే ఎక్కువగా అప్రోచ్ కండి, ఏదైనా కొనుక్కోవాలన్నా వ్యాపారం చేయాలన్నా వేరే మతస్థుల దగ్గర అన్య మతస్థుల దగ్గర ఎలాంటి వ్యాపారాలు చేయొద్దు, కొనుగోళ్ళు చేయొద్దు అని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పడం జరిగింది. అసలు ఏంటి దాని ప్రాబ్లం ఏంటి? మొన్న శివరాత్రి పండగ 3 రోజుల కిందట గోశాల ఎమ్మెల్యే రాజా సింగ్ ఆయన ఒక వీడియో పెట్టిండు, యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి, అవసరమైతే నేను కూడా చూపిస్తా. ఆయన ఏమంటాడంటే, శివరాత్రి శివభక్తులు ఎవరైతే ఉన్నారో అన్య మతస్థులు శివరాత్రి పండగ కాడ గుళ్ళో కాడికి వచ్చి ముస్లిమ్స్ కానీ దళితులు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ దగ్గర మీరు ఏ వస్తువులు కొనొద్దు, పువ్వులు కొనొద్దు, కొబ్బరికాయలు కొనొద్దు, అగరబత్తీలు కొనొద్దు, ఏమి కొనొద్దు అని చెప్పేసి ఆయన స్వయంగా
వీడియో రిలీజ్ చేసి పెట్టిండు, కావాలంటే మీకు కూడా చూపిస్తా. అంటే శివరాత్రి అప్పుడు కూడా అల్ల మునగొద్దు, మునిగితే మైలబడిద్ది. శివరాత్రి అంటే ఏంది? అయ్యో అమ్మో మా తాతో ముత్తాతో చచ్చిపోతే మాది దరిద్రం అంతా పోవాలని చెప్పేసి అని ఆ శివుని మొక్కి ఆ నీళ్ళకి వెళ్ళి పుణ్యస్నానం చేస్తారు. అలాంటి పుణ్యస్నానం చేసే కాడ వ్యాపారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు. లక్షల మంది వచ్చే కాడ ఏ మతం వాళ్ళైనా ఏ కులపోళ్ళైనా వ్యాపారం ఏ వస్తువునైనా అమ్ముకొని హక్కు ఉంటుంది. అలాంటిది కూడా ఆ వ్యాపార వాళ్ళ దగ్గర మీరు కొనొద్దు. వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళకి ఆర్థికంగా బలంగా మీరు తయారైతే వాళ్ళ మన మీదకి దాడికి వస్తారు. కాబట్టి వాళ్ళు మీరు కొనొద్దు, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయండి అని చెప్పేసి అని ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఒక హిందూ మతంలో మనువాదులుగా మీరు ఉండి మీరు అది చెప్పడం ఎంత కరెక్టు? అంటే ఇప్పుడు మీరు వేసుకున్న సొక్క ఒక హిందూ తయారు చేసిందా? ఇప్పుడు నువ్వు వేసుకున్న పాయింట్ ఒక హిందూ తయారు చేసిందా? నువ్వు వాడే సబ్బు ఒక హిందూ తయారు చేసిందా? ఆ సబ్బు హిందూ తయారు చేసిందా? నువ్వు తినే ఫుడ్డు హిందువులు తయారు చేసిందా? నువ్వు రాసుకునే నూనె హిందువులు తయారు చేసిందా? నువ్వు వాడే కారు హిందువులు తయారు చేసిందా? మరి ఇట్టన్నప్పుడు సెల్ ఫోన్ కూడా, మీరు వాడే సెల్ ఫోన్ కూడా హిందువులు తయారు చేసిందా? మరి ఈ భారతదేశంలో మేము కూడా ఉన్నాం, మీ హిందువులం అని చెప్పేసి అని హిందువులం, బంధువులం, గంగాజల బిందువులం అని మీరు గొప్పగా ఫీల్ అవుతున్నారు కదే. మరి మీ దళితులం గాలి వదిలి మళ్ళీ పీరుతున్నాం. మరి మా గాలి మీరు మింగుతున్నారుగా. పెట్టుకోపోయారు ఆక్సిజన్లు, ఒకని పెట్టుకోపోయారు ఆక్సిజన్లు, కార్ల ఆక్సిజను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి ఒక ఆక్సిజన్ పెట్టుకోపోయారు. పత్తిది ఆర్థికంగా మానసికంగా కులం పేరు పెట్టి మన మీద దాడులు చేపించడానికి ఇంకా ఇట్లాంటి రాజాసింగ్ అనేటి వాళ్ళు మతోన్మాదుగా తయారయ్యి ఇంకా అంటరాని వాళ్ళ తయారు చేయడానికి, ఆర్థికంగా లేకోకుండా తయారు చేయడానికి ఇలాంటి వీడియోలు చేసి పెడతారు వీళ్ళు. వీళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం? ఇంకొక అతను అంటాడు, అన్య మతస్థులు తిరుపతి కొండ మీద పనిచేసి ఇంటికి పోయి మొగుడికి పెట్టడం అంటే ఒకరి దగ్గర పండి డబ్బులు తీసుకొచ్చుకొని సొంత మొగుడికి డబ్బులు పెట్టినట్లు వాడు రాధాకృష్ణ రాధా మనోహర్ దాస్. తిరుపతి కొండ మీద అన్య మతస్థులట డబ్బులు సంపాదించి సొంత మొగుడికి కాదుకోకుండా ఉన్న మొగుడికి పెట్టిండని చెప్పేసి అని మాట్లాడుతాడు వీడియోలో. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గురించి మళ్ళీ మధ్యలో ఎందుకు తీసుకొచ్చాడు? నాకు అది అర్థం కాదు. మేము రాధా మనోహర్ దాస్ని ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఇప్పుడు రాజాసింగ్ అయితే ఎట్లయితే స్టేట్మెంట్ ఇచ్చిండో ఈయన కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో రాధా మనోహర్, ఇప్పుడు రాజాసింగ్ అయిపోయాడు, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ పట్టుకోవాలి. ఎవరో ఒకరిని పట్టుకుంది మనం నిద్ర పట్టదు. నిద్ర పట్టడం కాదు, వాళ్ళు మా మీద చేసే దాడుల గురించి మేము చెప్పుకుంటున్నాం. ఏం దాడులు? వాళ్ళు ఏమైనా పరిగెత్తుకొని ఏమైనా ఆపుతున్నారు మిమ్మల్ని? అన్య మతస్థులు కొండ మీద ఉండి వ్యభిచారం చేసి మొగుడు పెడతామని అక్కడ తీసుకొచ్చిన డబ్బులు మొగుడు పెట్టుకోకుండా ఇంకా ఉంచుకున్న మొగుడు పెడతామని చెప్పేసి అని మాట్లాడితే ఎంత కరెక్టు? ఇప్పుడు తిరుపతి కొండ మీద అన్ని కుల వాళ్ళు పనిచేసుకునే హక్కు ఉంది. ఒక హిందువులే పనిచేయాలని ఉందా? ఒక హిందువే తిరుపతి కొండ ఎక్కి మొక్కాలని ఉందా? ముస్లిమ్స్ పోవట్లేదా కొండ మీదకి? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? దళితులు పోవట్లేదా కొండ మీదకి? అన్న ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా సరే పాయింట్అవుట్ చేస్తున్నారంటే రెండు విషయాలు జరిగినాయి అన్న. ఏంటంటే ఇక్కడ కొంతమంది క్రిస్టియన్ సంబంధించినటువంటి పాస్టర్లు తిరుపతి కొండ మీదకి వెళ్ళి బైబిల్ తీసుకుని చూపించి, లేకపోతే ఇదంతా పాపాత్మల ప్లేసు, ఇదంతా కూడా దేవుడి ప్లేసే, వీళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్తారు, వీళ్ళందరికీ బైబిల్ తెలియదు, ఇది పరిశుద్ధమైంది, ఈయన అసలైన దేవుడు అని చెప్పి కొండల మీదకి వెళ్ళి ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి ఇప్పుడు వాళ్ళు అట్లా అన్నారు, మీరు బాధపడుతున్నారు, మరి వీళ్ళు ఇట్లా చేయడం అనేది కరెక్టా? మీరు అన్నట్టు ఎవరైతే తలకు మాసిన పాస్టర్లు ఉన్నారో ఆ బైబుల్ తీసుకొని వాళ్ళు హిందువులుగా పూజించే తిరుపతి కొండ మీద బైబుల్ దేశపోయి వీళ్ళంతా దెయ్యాలు, ఈ దెయ్యాలు వీళ్ళంతా రాక్షసులు, వీళ్ళని నమ్మొద్దు, మనం బైబుల్ నమ్మండి, ఎలాంటి పూట కోసం బైబిల్ పట్టిన పాస్టర్లు అయితే ఎవరున్నారో 300 బైబిల్ రూపాయలు పట్టుకొని 3 కోట్లు సంపాదించే పాస్టర్లు అయితే ఎవరున్నారో ఇలాంటి వాళ్ళని కూడా క్షమించేయటానికి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు పవిత్రంగా పూజించే దేవుడు కాడ నువ్వెవడురా పోయి మత ప్రచారం చేయడానికి? వాళ్ళు పవిత్రంగా పూజిస్తున్నారు కదా ఆ దేవుణ్ణి. ఆడికి పోయి వీళ్ళు దెయ్యాలు, వీళ్ళని నమ్మితే మీకు దెయ్యం పట్టిద్ది, వీళ్ళ దెయ్యం పట్టినాక మా దగ్గరకు వచ్చి ఈ బైబిల్ని పట్టుకొని మీది వెళ్ళగొడతాం అంటే నువ్వెవడిరా అసలుకి ఆ కొండ మీదకి ఎక్కడానికి? నీకు ఒక సంఘం ఉంటుంది,
నీకు ఒక చర్చి ఉంటుంది, నీకు ఒక విశ్వాసులు ఉంటారు. నీ విశ్వాసుల దగ్గర నువ్వు చెప్పుకో. నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రార్థన చేయమని అడిగితే చెయ్యి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండు. ఇంకొక 10 మందిని నువ్వు సహకరించుకో, ఇబ్బంది లేదు. అంతేగాని తిరుపతి కొండ మీదకి ఎక్కి బైబుల్ చూపెట్టి అని చెప్పి ఎంతమంది కరెక్ట్? మరి అలా చేశారు కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి దొంగ నా కొడుకల్ని పాస్టర్లని చెప్తున్నా, ఇలాంటి దొంగలను నమ్మొద్దని చెప్తున్నా. నిక్కస్తుగా ప్రజల కోసం ప్రేమని శాంతిగా ఉండే పాస్టర్లను నమ్మండి. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి అన్న, ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాళ్ళు చేసే తప్పని. మరి ఇప్పుడు ఇక్కడ అలా చేశారు కాబట్టి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్క్ చేస్తున్నటువంటి క్రైస్తవుల విషయంలో కూడా వీళ్ళంత కటువుగా ఉండాల్సి వచ్చింది అనేది ఒక చిన్న. నేనేమంటానంటే బైబిల్ పట్టుకొని ప్రతపక్షానికి వచ్చింది కాబట్టి వాడిని తిడతాని తప్పు లేదు. కడుపు కోత కోసం, కడుపు ఫుడ్ కోసం పని చేస్తున్నాము. 12 గంటలు 24 గంటలు పని చేసి మన బిడ్డల్ని పిల్లగాలని చదివించుకోవడం కోసం ఆ తిరుపతి కొండ మీద ఏం అన్ని మతస్థురాలైనా కానీ నాకు దేవుడితో సంబంధం లేదు, నాకు పని కావాలి, నేను అక్కడ పని చేస్తా, ఇక్కడ వచ్చిన డబ్బులతో నా బిడ్డలను బతికించుకుంటా అని చెప్పేసి అని ఆమె అక్కడ పని చేస్తే నువ్వు ఇంత నీచంగా మాట్లాడటానికి తప్పు కాదా? రాధా మనోహర్ దాసు, నువ్వు నీచంగా మాట్లాడటం తప్పు కాదా? మేము అది వ్యతిరేకిస్తున్నాం. బరాబరిగా మీ మత పరిచయానికి వచ్చి బైబిల్ పట్టుకోవడం తప్పని చెప్తున్నాం. కానీ అందులో పనిచేసే వర్కర్లను అనొద్దని చెప్తున్నావు. నువ్వెవడురా వర్కర్లు అంటానికి? ఇప్పుడు నువ్వు ఒక బీసీ, నువ్వు బ్రాహ్మణ కాదు, మాకు జుట్టు లేక మేము మొత్తం ఊడిపోయింది. నీకు ఉన్న జుట్టుని మొత్తం గడి చేసుకొని గింతంత పిలకుంచుకొని ఒక బీసీ అయ్యి నువ్వు ఆ కషాయం బట్టలేసుకొని ఆ తిరుగుతా ఉంటున్నావు. నువ్వు దేవుడికి పుట్టినవా, లేకపోతే బైబిల్కి పుట్టినవా, లేకపోతే పురాణకు పుట్టినవా అని చెప్పేసి అని సొల్లు వాగుడు వాగుకుంటా బిక్కారులాగా బిచ్చిగారిలాగా బిగ్గర్లాగా తిరుగుతున్నావు. నువ్వు మళ్ళీ అన్ని వస్తస్తులు అని చెప్పేసి అని అక్కడ వర్కర్లు చేసే ఎవరైతే ఉన్నారో దళితులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైతే ఆడ పొట్టకూటి కోసం పని చేసుకుంటా ఉద్యోగస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నీ పిల్లకి కడి చేసి కొత్త పిల్లకి నేనే పెడతా. మీరు అనే మాటలు చాలా వరకు తప్పండి. అది ఏ సిచ్యువేషన్ అన్నారో తెలీదు, బట్ ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలండి ఎవరికైనా. మనం అంటే రెస్పెక్ట్ అంటే మమ్మల్ని బూతి మాటలు అంటే కూడా మేము భరించాలా? మమ్మల్ని అంటే మేము భరించుకుంటుండాలి. దళితులే కానీ హిందువులే కదా, ఆయన హిందువుగా మామూలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. బైబిల్ పట్టుకొచ్చిన అలాంటి మీరు అందులో పని చేసేటోళ్ళు ఎందుకు అంటారంట? నేను ఫోటోకు కూటి కోసం వచ్చిన వాళ్ళు ఎందుకంటావు నువ్వు? ఇప్పుడు మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా బ్రదర్, ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఏ పాస్టర్ అయినా సరే కాల్ చేసి మీకు వార్నింగ్ ఏమి ఇవ్వలేదా? నాకు ఏ పాస్టరు కాల్ చేసి వార్నింగ్ ఇవ్వలే. ఒక పాస్టరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ పాస్టర్ దొంగ, ఈ పాస్టర్ దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి, ఈ పాస్టర్ ఎదవా, ఈ పాస్టర్ ఇదా అని చెప్పేసి అని ఈ పాస్టరు ఇంకో పాస్టర్ మీద నిందలేస్తాడు. ఈయన 300 రూపాయల బైబిల్ పట్టుకొని 3 కోట్లు సంపాదించి 6 అంతస్తుల బిల్డింగ్లు కట్టి దీనికి ఒక పేరు, దానికి ఒక పేరు, దీనికి ఒక పేరు, దానికి ఒక పేరు, అన్ని ఆయన పేర్లే ఉంటాయి. సంస్థల పేర్లు పెట్టి దాని పేర్లే పెడితే అంటే నువ్వు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే లంచుతానమా అనే టైపు ఈ పాస్టర్ తయారయ్యిండు. ఎప్పటికొక రోజు బయటపడిద్దిగా, బరాబరు బయటపడ్డది. నీ భాగవతం ఏంతో నా భాగవతం ఏదో అన్నట్టు బయటపడ్డది. కాబట్టి పాస్టర్లకు నేను చెప్పా ఫోన్ చేసి, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. మీరు పాస్టర్లగా ఉన్నది సేవ చేయటం కోసం, జనాలకి ఆలోచన వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కానీ ప్రార్థనలు చేయటం కోసం కానీ విశ్వాసంగా ఉండాలని చెప్పేసి అని చెడులకి, దొంగతనాలకి, వ్యభిచారాలకి పోవద్దు, నీతి నిజాయితీని బ్రతకండి అని చెప్పేసి అని చెప్పి మాట్లాడితే మాకు కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అని మీరు చెప్పాలి. కానీ ఇలాంటి ఒక పాస్టర్ మీద నిందలేసి ఇంకో పాస్టర్ నెడి చేసి బ్లాక్ మెయిల్ చేసే పాస్టర్లు తయారయ్యారు ఇప్పుడు. అదే ఆ పాస్టర్ ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటాడు? ఆ పాస్టర్ విజయవాడలో ఉంటాడు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పేరు పెద్ద పేరు పాస్టర్ అని చెప్పేసి అని చెప్పుకుంటాడు. ఇంటర్వ్యూలకి 5,000 5,000 10,000 20,000 యాంకర్ల మీడియా వాళ్ళకి ఇచ్చి పిలుచుకొని ఇంటర్వ్యూలు చేయించుకొని పబ్లిసిటీ కోసం ఆయన చేసే పని చేస్తూ ఉంటాడు. ఆయన ఒక ఛానల్కి 50,000 రూపాయలు ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకుంటూ ఆ ఛానల్ పేరు చెప్పమంటావా? నన్ను బరాబర్ చెప్తా, నేను ఆ ఛానల్ పేరు చెప్తా, నీ జీవితం కూడా నేను చెప్తా. కాబట్టి ఇంకోసారి మా అన్న జోలికి రావద్దు, మా జోలికి రావద్దు. మీ జీవితం ఏదో మీరు బ్రతకండి.
అంతేగాని మళ్ళీ వచ్చి మేము చేస్తామని చెప్పేసి అంటే మాత్రం మర్యాద ఉండదని తెలియజేస్తున్నా. మీరు అంబేద్కరిస్టు, ఒక అంబేద్కరిస్టు ఇంకొక అంబేద్కరిస్టులను తిట్టడం కరెక్ట్ కాదు. అలాగని ఎవరైతే అంబేద్కర్ని కొంచెం అపోజ్ చేసి మాట్లాడతారో వాళ్ళ మీద ఎందుకండి మీరు పగబట్టినట్టు చేస్తున్నారు? అంబేద్కరిస్ట్ అంటే ఎవరు తెలుసా? అంబేద్కరిస్ట్ అంటే ఎవరు? అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని, అంబేద్కర్ గారి భావజాలాలు తెలుసుకొని, అంబేద్కర్ గారి విలువ తెలుసుకొని, అంబేద్కర్ గారిని అమ్మకోకుండా, అంబేద్కర్ గారి రూపాన్ని అమ్మకోకుండా, అంబేద్కర్ గారిని కొలిసే వాళ్ళే అంబేద్కరిస్టులు అంటారు. అమరా ప్రసాద్ అనే వ్యక్తి అంబేద్కరిస్ట్ అని చెప్పేసి అని, ఒక దళితుడని అంబేద్కరిస్టు అని చెప్పుకొని తిరుక్కుంటా, అంటే ఆయన ఎప్పుడు కూడా నేను అంబేద్కరిస్ట్నే ఏం చెప్పలేదే. ఎందుకు ఆయన ఫస్ట్ అంబేద్కరిస్ట్నే నేను అని చెప్పేసి అని ఒక ఎస్సీ మాల కులానికి సంబంధించిన వ్యక్తి అమరా ప్రసాద్. నేను అంబేద్కర్ వాదిని అని అంబేద్కర్ సందాలు అడుక్కున్నాడు అమరా ప్రసాద్. అంబేద్కర్ గారి గురించి విగ్రహాలు పెట్టింది అమరా ప్రసాద్. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి వస్తున్నా అని చెప్పేసి అని తప్పుడు ఆరోపణలతోని కొత్త ముసుగు తయారేసుకొని హిందూవాదాన్ని తీసుకెళ్తా, అంబేద్కర్ గారిని బదనం చేస్తా, అంబేద్కర్ గారికి దేశానికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి అని ఒక దళితుడు అయ్యి, ఒక దళితుడు ఈ రోజు దాకా మేము చెప్తానండి, ఈ రోజు దాకా కూడా అమరా ప్రసాద్ ఇంత గౌరవంగా బతుకుతుందంటే డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం ద్వారా ప్రకారంగా బతుకుతాడు. అదే అమరా ప్రసాద్ గారు ఆయన చెప్పేది ఏంటి అంటే, రాజ్యాంగం రాసింది ఒక్క అంబేద్కర్ ఒక్కళ్ళే కాదు, అంబేద్కర్ గారితో పాటు దగ్గర చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి రాసిన తర్వాత ఒక్క అంబేద్కర్ గారి పేరే ఎక్కువ బయటికి రావడం అనేది కరెక్ట్ కాదు అని ఆయన చెప్తున్నారు. అదే అండి మా సిగ్గుసేట ఏంటంటే, ఒక దళితుడుగా అయ్యుండి అంబేద్కరే రాయలేదు, ఆయనతో పాటు 256 మంది రాశారు, ఆ 256 మందికి గౌరవం ఇయ్యాలి కానీ అంబేద్కర్ ఇయ్యొద్దని చెప్తాడు. మా దౌర్జన్యం అది. 256 మందికి గౌరవం ఇయ్యాలి కానీ అంబేద్కర్ ఇయ్యొద్దు అంటాడు. ఎందుకంటే అంబేద్కర్ దళితుడు కాబట్టి, అమర ప్రసాద్ దళితుడు కాబట్టి. మేము దళితులు అనేటోళ్ళం, మాకు మేము గౌరవించుకోం. పోయి ఆ మనుధర్మ శాస్త్రానికి కానీ సనాతన ధర్మానికి హిందుత్వానికి ఎన్నుపోస కట్టుకున్నది వంగబెట్టడం కోసం ఇలాంటి అమర ప్రసాదులు పుట్టారు. వాడి కుటుంబాన్ని బ్రతికించుకోవటం కోసం. అంబేద్కర్ గారిని తిడితే దళితులలో హిందువులంతా అమర ప్రసాద్కి సపోర్ట్ చేస్తారు, బీజేపీ పార్టీ సపోర్ట్ చేసిద్ది కాబట్టి, నాకు ఉద్యోగం లేదు, వ్యాపారాలు లేవు, ఏం లేవు కాబట్టి అంబేద్కర్ గారిని తిడితేనే హిందూ ధర్మం నన్ను రక్షించిద్దని ఒక ముసుకేసుకొని వస్తాను అంబేద్కర్ మీద. కానీ అంబేద్కర్ గురించి ఆయనకి ఏం తెలియదని చెప్తాను నేను. అమరా ప్రసాద్ గారికి ఆ ముసుకేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఏమన్నా, ఆయన ఈజ్ వెల్ సెటిల్డ్ పర్సన్ అండి. ఆయన ఇప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడి ఆయనకి వచ్చేదేముంది, పోయేదేముంది? ఈ భారతదేశంలో అంబేద్కర్ గారికి ఉన్న విగ్రహాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేవు. అది అమరా ప్రసాద్ గారు తెలుసు. అమరా ప్రసాద్ ఆయనకు కూడా తెలుసు గారు. సరే అమరా ప్రసాద్ గారే అంట, ఆయనకు కూడా తెలుసు. మరి తెలిసినప్పుడు ఈ భారతదేశానికి రాజ్యాంగం రాసింది 256 మందిలో అంబేద్కర్ ఒకరు, ఆయన ద్వారానే భారత రాజ్యాంగం నడుస్తుందని అంటే, ఈ దళితుడు రాసిన భారత రాజ్యాంగం ద్వారానే ఈ భారతదేశం నడుస్తుంది కదా. దళితుడు రాసిన రాజ్యాంగమే భారతదేశం అంట. ఈ దేశం మా మూలవాసులది, ఈ దేశం మా దళితులదంట. ఎందుకంటే రాజ్యాంగం రాసింది ఆయన కదా. బ్రాహ్మణులు 6000 కులాలు తయారు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ తయారు చేసి 5 తీసుకొచ్చి పెట్టింది అంబేద్కర్ కదా. మీరు విభజిస్తే అందరిని దగ్గర చేసింది అంబేద్కర్ కదా. నువ్వు స్వేచ్ఛ సమానత్వంగా ఈరోజు తెలివితేటగా మాట్లాడుతున్నావంటే నీ మీద దాడి చేయకుండా ఉండటానికి ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ సీట్ తెచ్చింది కూడా అంబేద్కరే కదా. నువ్వు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉంటుంది అంబేద్కరే కదా. ఎవరు అన్నది ఈ దేశం అంబేద్కర్ గారు రాసిన దేశం కాదని? చూపెట్టమనండి అమర ప్రసాద్ని. ఆయన అంబేద్కర్ రాయలేదు అని చెప్పలేదు, ఆయన ఒక్కడే రాయలేదు, ఆయనకంటే ముందు చాలామంది రాశారు, కాకపోతే ఆయన రాసిన దానిలోంచి కొన్ని తీసుకున్నారు అంతే. అదే ఆయన చెప్తున్నారు తప్పితే ఎప్పుడు కూడా అమర ప్రసాద్ గారు చాలా తెలివి కల్లోడు. అంబేద్కర్ గారు బ్రతుకుంటే, ఆ టయాల నేను బ్రతుకుంటే నేను గన్నుతో గాల్తానంగానే ప్రజా సంఘాలు అంబేద్కరిస్టులు అందరూ భారీ ఎత్తున ఉద్యమాలు చేసినాయి. ఎమ్మటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఎమ్మటే
సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎమ్మటే అమరప్రసాద్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. హిందుత్వవాదులు అందరూ పోయి, బతాయిగాళ్ళు అందరూ పోయి అమరప్రసాద్ అన్నగారిని తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ భద్రంగా ఉంచారు. ఎటు చేసి అంబేద్కర్ గారిని బదనం చేయటం కోసం హిందుత్వ ముసుగులో ఉండి దళితులని ఇంకా దూరంగా చేస్తుండు అమరప్రసాద్. ఇప్పుడు అంబేద్కర్ ఉగ్రవాదుల కంటే ఎక్కువగా అలా కదండి దళితుల మీదకి దాడికి దించుతున్నారు అమరప్రసాద్ని. సరే, ఇప్పుడు అమరప్రసాద్ గారు ఏం చెప్పినా కానీ ఇప్పుడు మీరు చెప్పే విధానంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు అంబేద్కర్ అనే ఒక పర్సను, అంబేద్కర్ గారు అని మీరు చెప్తున్నారు కదా, రాజ్యాంగం ఎంత రాసినా కానీ ఆయన హిందువు కాదా? అంబేద్కర్ గారు హిందువా కాదా? హిందువే. అంబేద్కర్ గారు ఏమన్నారు తెలుసా? హిందువుగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నా, హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా, హిందువుగా పెరిగినందుకు సిగ్గుపడుతున్నా, హిందువుగా చదువుకున్నందుకు సిగ్గుపడుతున్నా. నా గురువు ఒక బ్రాహ్మణ, నాకు చదువు నేర్పిన గురువు బ్రాహ్మణ, నన్ను విదేశాలకు చదువు పంపింది ఒక బ్రాహ్మణ, నేను ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని అంబేద్కర్ గారు చెప్పిండు. సమాజంలో అన్ని అంబేద్కర్ గారికి ఇచ్చారు. కానీ ఆయన లాస్ట్ మూమెంట్లో ఏమన్నాడు తెలుసా? నేను ఒక హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా, నా కట్టెల మీద నన్ను కాలవద్దు, హిందూ ధర్మంగా నన్ను కట్టెలు పేర్చి నన్ను కాలవద్దు, నేను బౌద్ధ మతం తీసుకుంటా, నిన్ను బౌద్ధిస్టుగిస్తా, నన్ను బొందబెట్టండి. హిందూ ధర్మంలో విపరీతమైన కులం ఉంది, విపరీతమైన మతం ఉంది, విపరీతమైన వివక్షత ఉంది, విపరీతమైన బుద్ధి, వంకర బుద్ధి ఉంది, నాకు ఇది వద్దు, నేను బౌద్ధ మతం తీసుకొని నేను చచ్చిపోతా, నన్ను బొందబెట్టండి అని చెప్పేసి అన్నాడు అంబేద్కర్ గారు. ఇప్పుడు మీరు అంటున్నారు అంబేద్కర్ గారు చనిపోయినప్పుడు కట్ల మీద కాల్చొద్దు, నన్ను బొందబెట్టండి అనేసి అన్నారు. అవును. ఆ టైంలో క్రిస్టియానిటీ లేదండి ఆయన దగ్గర? ఉంది, క్రిస్టియన్స్ ఉంది, ముస్లిమ్స్ ఉంది, అన్ని చదివిండు ఆయన. బైబుల్ చదివిండు, పురాణ్ చదివిండు, భగవద్గీత చదివిండు, అన్ని చదివిండు. చదివినాక ఆయనకు నచ్చలేదు, నాకు వీళ్ళందరూ ఎవరు, నాకు బౌద్ధుడు నచ్చిండు, నా బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఆయన వెళ్ళిపోయిండు. ఆయన వ్యక్తిగతం అది. నువ్వు క్రిస్టియన్లకు ఎందుకు రాలేదు అంబేద్కర్ గారు అని మనం అడుగుతాం? నువ్వు ముస్లిమ్స్ మా ఎందుకు మారలేదని మనం అడుగుతాం? ఆయన అవన్నీ చదివిండు కాబట్టే ఆయనకి తెలిసింది ఏది తీసుకుంటే కరెక్ట్ అని ఆయన గారు తీసుకొని, నేను హిందువుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా కాబట్టి నేను ఆయనకి తెలిసింది కాబట్టి క్రిస్టియానిటీలో కూడా అలా బైబుల్ కూడా ఫాల్ట్ ఉందని చెప్పి, అంతేనా? బైబుల్లో ఫాల్ట్ ఉందని చెప్పేసి ఆయన ఎక్కడా చెప్పలే. అంబేద్కర్ గారు బైబుల్ గురించి ఏమంటాడంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బైబిల్ ప్రకారంగా అయితే అంబేద్కర్ గారు చెప్పే మాట, ఇక్కడైతే ఎవరైతే పూజించి జీవిస్తున్నారో బైబిల్ పట్టుకొని పవిత్ర గ్రంథంగా భావించి బతికున్నన్ని రోజులు మేము ఒకరికి సాయం చేయకపోవటం పక్కా పెడితే, మేము చచ్చిపోయినాక పరలోకానికి పోవాలా దేవుడా, మేము వాడికి వస్తాం దేవుడా అని చెప్పేసి అని బైబిల్ చెప్తుంది. అంబేద్కర్ గారు ఏమంటారంటే, బతికున్నప్పుడు 10 మందికి సాయం చేయమంటాడు అంబేద్కర్ గారు. నువ్వు చచ్చిపోయినాక పరలోకానికి పోతావో నరలోకానికి పోతావు, ఆడెవడు అంటాడు, ఎవడు తెలుసు. అందుకనే అంబేద్కర్ గారు దాని జోలికి వెళ్ళలేదు. అంటే క్రిస్టియన్ మతం తీసుకోలేదు, బౌద్ధ మతం తీసుకుని అందులోకి వెళ్ళిపోయాడు. మట్టి ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు యూట్యూబర్ల మీద ఇష్టం ఉన్నట్టు ఇచ్చేస్తున్నారు. ఎవరైనా కొంచెం హిందూ ధర్మాల గురించి మాట్లాడినా లేకపోతే క్రిస్టియానిటీ గురించి మాట్లాడినా వాళ్ళు ఎందుకు మీరు తట్టుకోలేకపోతున్నారు? నాకు అది అర్థం కావట్లేదు. ఎందుకు తట్టుకోలేకపోతున్నాం అంటే, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, నెంబర్ పెట్టారా? ఎం తెలుగు న్యూస్ అని పెట్టి. ఎన్ని లక్షలు సంపాదించారు ఇప్పటి వరకు? రీసెంట్గా పెట్టిన, ట్రైన్ మార్క్ కూడా తీసుకున్న పర్మిషన్. ఓకే, కానీ లక్షలు కానీ 1000 కానీ ఇంతవరకు అయితే రావట్లేదు. ప్రస్తుతానికి దాన్ని అయితే రన్ చేస్తున్నాం. మేము ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు మా యూట్యూబ్ ఛానల్ కానీ పాస్టర్ అజయ్ బాబు గారు CMDF వ్యవస్థాపకులు వాళ్ళ వీడియోస్ కానీ మేము పెట్టుకుంటూ పోతూ ఉంటాం. అయితే అట్లనే మేము ఖమ్మంలో కలెక్టరేట్ కాడ BMP పార్టీ, బహుజన ముక్తి పార్టీ CMDF ఆధ్వర్యంలో దళితులు, క్రిస్టియన్లు, కోయలు, లంబాడి బిడ్డల మీద, బహుజన హాడ బిడ్డల మీద దాడుల మీద నిరసన చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నాం. మేము పెట్టుకున్నాం. హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారైతే ఎవరైతే ఉన్నారో మా యూట్యూబ్ ఛానళ్ళలోకి వచ్చి దాన్ని చూసి ఎగతాళిగా మాట్లాడటం మీ జ్ఞానానికే వదిలేస్తున్నాం మేము. మాకు ఎంతమంది వస్తారు, మీకు వచ్చిన నొప్పి ఏముంది?
అంటే జ్ఞానం ఉంది, ఎంతమంది వచ్చారని చూస్తుంటారు వాళ్ళు, అదే ఉంది. సరే వచ్చారు చూశారు అనుకో, ఎగతాళి మాట్లాడటం ఏంది మా మీటింగ్ మీద? నువ్వు పెట్టుకో, 1,00,000 మందితో పెట్టుకో, మేము ఎగతాళి చేస్తామా? లేకపోతే 20,000 మందితో పెట్టుకో, ఎగతాళి చేస్తామా? మేము చేసే మీటింగ్ని మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ఎగతాళి చేసినట్టు పెట్టి మాట్లాడటం, నీ జ్ఞానం ఉందా జ్ఞానం లేదా లలిత్ కుమార్ గారు అని మేము అడుగుతున్నాం. నిన్నగాక మొన్న మీరు మీ హిందూ ధర్మానికి సంబంధించిన వజ్రాల వ్యాపారం దగ్గరనే 12 లక్షలకి డిమాండ్, 8 లక్షల డిమాండ్ మీరు చేస్తే జైలుకు పోయి వచ్చి స్టేషన్ నెంబర్ తిరిగిన వాళ్ళు మీరు. అది ఫేక్ అని తెలిసింది కదండి. ఎవరు ఫేక్ అని తెలిసారు? లలిత్ కుమార్ గారు ఫేక్ అని చెప్పిండా? అవును, అది ఆల్రెడీ చాలా మంది కూడా వీడియోస్ చేశారు, లలిత్ కుమార్ గారు అట్లాంటి ఏం చేయలేదు అని. మరి ఏం చేయకోకుంటే మేము 5గురు వచ్చినా, 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా మరి మా మీద పడితే ఆడతాడు ఎందుకు? అంత అంత ఇంట్రెస్ట్ ఎందుకు మరి ఆయనకి? చేసుకో మరి నువ్వు కూడా. అంటే హిందువులు మోసం చేసేది మీరే. మేము అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, ఖమ్మం ఏసీపీ గారి పర్మిషన్ తీసుకొని ఆడ టెంట్ వేసుకొని కూర్చొని ఆ గొడవ లేకోకుండా సంఘీభావం చెప్పుకుంటా మేము ఆడ ప్రోగ్రాలు చేస్తున్నాం. అంతేగాని ఎవరిని తీసుకురాకోకుండా యూట్యూబ్ ఛానల్ ఉందిగా అని చెప్పేసి అని ఒక ల్యాప్టాప్ పట్టుకొని దాన్ని వెనకబెట్టి వీళ్ళు దీనికి ఎంత డబ్బు తీసుకుంటారు, దీనికి ఎంత చేస్తున్నారు, ఇది ఇంత వీడికి ఎందుకే, మీ ఆయనకి ఎందుకండి, లలిత కుమార్ గారికి ఎందుకు? ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు, ఎక్స్ ప్రవీణ్ అట. ఎక్స్ అంటే ఏంది నాకు అర్థం కావట్లే. ఎక్స్ క్రిస్టియన్ అట, ఎక్స్ ప్రవీణ్ అట. ఈ లలిత కుమార్ గారు కూడా ఎక్సేనట. ఈ ఎక్స్ ఎన్ని ఎక్స్లు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఎక్స్లు కాదండి, వాళ్ళు క్రిస్టియానిటీ నుంచి గర్వాప్సి అయ్యారు. సో వాళ్ళు ఇప్పుడు హిందూ ధర్మాల గురించి పాటు పాడుతున్నారు. మరి అదే పెట్టుకోవచ్చుగా. మేము హిందూ ప్రవీణ్ని, మేము హిందూ సామ్రాజ్యాన్ని రక్షించడం కోసం వచ్చిన వాళ్ళం మేము అని పెట్టుకోవచ్చుగా. మళ్ళీ ఎక్స్ 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 ఏంది అసలు నాకు అర్థం కావట్లా. ఎక్స్ అంటే ఏంది అసలు దానికి అర్థం కావట్లా. ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఉందండి, దీని ఎక్స్పైర్డ్ అయిపోయింది అంటాం మేము. ఈ వస్తువు కొన్నా నేను, దీనికి ఎక్స్పైర్డ్ అయిపోయిందని మేము పక్కకేసినాం. అంటే క్రిస్టియన్లో నీకు ఎక్స్పీరియన్స్ అయిపోయిందని నిన్ను పక్కకెత్తే ఏం గతి లేక గాలికి పోలేక వచ్చి అల్లా పందిలాగా బొరలాడి ఎక్స్ 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 అని చెప్పేసి అని చెప్పుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఎక్స్ అంటే ఏంది? ఎక్స్పైరీ అయిన వస్తువుని పక్కన పడేయటం. పక్కన పడేసింది దేనికి పనికిరాదు. మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి రావటం కోసం ఇంకోటి ఎంచుకున్నదే హిందూ ధర్మాన్ని వాళ్ళు ఎంచుకున్నది. ఆ హిందూ ధర్మాన్ని ఎంచుకొని జ్ఞానంగా కానీ గౌరవంగా కానీ బతుకుతారా? క్రిస్టియన్లను తిట్టడం, ముస్లిమ్స్ని తిట్టడం, దళితులను తిట్టడం. చేసే పని ఏంటి అంటే అజ్ఞానంలో మళ్ళీ ఇప్పుడు చీకటిలోకి ఎక్కడ వెళ్తారో అని చెప్పి వాళ్ళని జ్ఞానం వైపు నడిపించాలనేది వాళ్ళ చిన్న ప్రయత్నం. దానికి మీరెందుకు అంతే? వీళ్ళు ఎక్స్గా ఉన్నప్పుడు జ్ఞానం లేదా అంటే ఎక్స్ అయిపోయినాక జ్ఞానం వచ్చిందా అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు బస్సు ఎక్కిన తర్వాత వచ్చే ఎక్స్పీరియన్స్కి బస్సు ఎక్కకుండా ఉన్నదానికి తేడా తెలియదా మీకు? ఓహో, అంటే అందులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కాబట్టి అందులో మీకు లాజిక్, అలా బాధలు కష్టాలు తెలిసినాయి. ఇందులోకి వచ్చారు కాబట్టి సుఖాలు తెలుస్తున్నాయా? అంతే కదా పాపం. అంటే సుఖాలు ఉన్న కాడు ఉంటారు, బాధలు ఉన్న కాడు వదిలేస్తారు. సుఖాల గురించి కాదు ఇక్కడ మ్యాటర్, నిజాల గురించి, నిజాయితీ గురించి అండ్ ధర్మం గురించి, కొంచెం ఆ యొక్క బుక్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ గురించి. దానివల్ల అయినప్పుడు మరి మీకు ఈ రామాయణం భగవద్గీత ఎందుకు? ఇంకా ఏ బౌద్ధ మతం ఉంది గడిపోవచ్చుగా. ఇది భారతదేశం అండి, అన్ని మతాలు ఉంటాయి. ఈ భారతదేశాన్ని ఫస్ట్ పరిపాలించిందే బౌద్ధులు. ఈ భారతదేశాన్ని ఫస్ట్ పరిపాలించిందే బౌద్ధులు. నువ్వెక్కడ దోము గుంటలు, నువ్వెక్కడ గుంటది నీకు బౌద్ధ మతాలే దొరుకుతాయి తప్ప ఇంకోటి దొరకవు. ఏ బండి సంజయ్ అంటాడుగా, ఆంధ్రప్రదేశ్ పోయి మసీదులు దోమితేనే శవాలు వెళ్తేనే మియ్యి, లేకపోతే శివలింగాలు ఎగిలితే మాయి అని చెప్పేసి అంటాడుగా. నేనేమంటుందంటే ఇక్కడ ఎక్కడ దోమినా కానీ బౌద్ధులు విగ్రహాలే పడ్డాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోయినా బౌద్ధ స్తూపం ఉంటుంది, నాగార్జున సాగర్ పోయినా బౌద్ధ స్తూపాలు ఉంటుంది, నువ్వు ఎక్కడన్నా గుట్టల మీద తోవినా బౌద్ధ స్తూపాలు ఉంటాయి. బండి సంజయ్ స్టేట్మెంట్ ఇత్తడుగా. ఇచ్చేసారండి, ఎప్పుడో ఇచ్చేసారు. అదే ఎప్పుడో ఇచ్చేసారుగా. ఇంకెక్కడే ఉన్నాయి వీళ్ళ ఆనవాళ్ళు? ఎక్కడ ఉన్నాయి ఈ దేశం? ఎక్కడ దొరికినాయి కదా? ఏం దొరికినాయి అసలు? మసీదుల కింద గుళ్ళు దొరకలేదా?
గుడి విగ్రహాలు అది దొరకలేదు తప్పని సుప్రీంకోర్టు ఒప్పుకుంది కదా. ఎక్కడ ఆల్రెడీ దొరికినాయి కాబట్టి మొన్న రీసెంట్లీ కూడా ఒక మసీదు కింద శివాలయానికి సంబంధించిన ఏవో దొరికినాయి. మరి ఏం కావాలి? మసీదు కింద శివాలయం దొరికింది, శివాలయం కూడా మసీదు దొరికిద్ది. మరి బౌద్ధ మతాలు దొరికినప్పుడు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఈ భారత ప్రభుత్వం? బౌద్ధ మతాలు దొరికినప్పుడు ఏం చేస్తుంది ఈ భారత ప్రభుత్వం? బౌద్ధ మతం కూడా భారతదేశంలో ఒక పార్టీ కాబట్టి అది అట్లానే ఉంటుంది. దాన్ని ఎందుకు గౌరవించరు? అగౌరవించడం లేక అది కరెక్ట్ కాదు కదా. గౌరవిస్తూనే ఉన్నారు, కానీ అది మీలాంటి వాళ్ళకి కనిపించదు. మీరేమనుకుంటారంటే ఏదో మిమ్మల్ని అగౌరవిస్తున్నట్టు మీరు అనుకుంటారు. ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం మన భారతదేశంలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం తీసుకునే విధానం ఉంటుంది. అంటే ఇతర మతస్థుల్ని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడుకుంటూ కూడా మేము గౌరవంగా బతుకుతామని చెప్పుకుంటారు అనమాట. అది మీకు అలా అనిపిస్తే నేను ఏం చేయలేం కదా. ఇప్పుడు మీ యొక్క ఆలోచన ధోరణి అనేది నాలా ఉండాలని నేను అనుకోను. అలాగే ఇప్పుడు నా ఆలోచన విధానం మీలా ఉండాలని నేను అదే మీరు అనుకోరు. ఎవరి ఆలోచన వాళ్ళది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే విధానం ఉంటుంది. సరే, మళ్ళీ ఇంత దూరం వచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు మళ్ళీ చాలా థ్యాంక్స్ అండి. ఒకరోజు మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, అప్పటి వరకు సెలవు. బాయ్.